గేర్ రాడ్ ఏదో సంథింగ్ రాడ్తో యా ఎస్పీ గారు చెప్తారు ఒకసారి. ఓకే. పొద్దు నుంచి మా అదుపులో స్పేర్ డ్రైవర్ ఎవరున్నారు ఆయన ఇచ్చిన ప్రాథమిక సమాచారం మీద మనం ఇన్వెస్టిగేషన్ కొనసాగించాము. ఒక హాఫ్ అన్ అవర్ ముందే ఇప్పుడు మెయిన్ డ్రైవర్ ఎవరున్నారు ఆ లక్ష్మయ్య ఆయన మా అదుపులకు వచ్చారు. ఆయన చెప్పిన ప్రకారం ఆ టైంలో దాదాపు 3 o'clock వర్షం పడతా ఉంది. వర్షం పడే టైంలో సడన్లీ ఈ హర్డ్ సౌండ్. సో ఏమని చూసుకోకుండా కొంచెం మళ్ళీ ఒక 20 అడుగులు వెనక్కి తీసుకున్నాడు బస్సు. కింద దిగి చూస్తే దాంట్లో ఒక బండి ఉంది. సో మనకున్న ఇప్పుడు యాజ్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ లో 2 వీలర్ ఎవరు నడుపుతున్నారు ఆ బస్సు రాకముందే అక్కడ 2 వీలర్ పడి ఉంది. అది ఇంకొక యాక్సిడెంట్ అయి ఉండొచ్చు లేదా సెల్ఫ్ ఫాలన్ కూడా అయి ఉండొచ్చు. సో బస్సు 2 వీలర్ దాకా వచ్చి అక్కడ స్టక్ అయింది. 2 వీలర్ స్టక్ అయిన వల్ల స్పార్క్ వచ్చాయి. ఆ స్పార్క్ వల్ల ఇనిషియల్ ఫైర్ స్టార్ట్ అయింది. సో ఇప్పుడు దాకా ఉన్న ఇన్వెస్టిగేషన్ రివీల్స్ దీస్ ఫ్యాక్ట్స్. డ్రైవర్ అప్రమత్తం అయి ఉంటే ఈ ప్రమాదం జరిగేది కాదు. కేవలం బైక్ రైడర్ మాత్రమే చనిపోయేవారు. అక్కడ ఉండే డ్రైవర్స్ అలర్ట్ చేయకపోవడం వల్ల ఇంత ప్రమాదం జరిగిందని బాధితులు చెప్తున్నారు. అక్కడ ఉండే లైవ్ లో ఉన్నటువంటి సాక్ష్యదారులు చెప్పే పరిస్థితి అంటే యాక్చువల్గా మీరు అన్నదానికి మేము ఏకీభవిస్తున్నాం. కాకపోతే ఏంటంటే ఒక ఇన్సిడెంట్ జరిగిన తర్వాత చాలా కారణాలు మనకు బయటకు తీస్తాం. వీటన్నిటికీ ఇన్వెస్టిగేషన్ చేయడానికి, కేసెస్ ఫైల్ చేయడానికి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఉంది. సో మీరు అన్న అన్ని కోణాల నుంచి కూడా, ఎందుకంటే ఇది ఏదో ఇలా జరిగిందని వదిలేయలేదు. 16 ఫోరెన్సిక్ టీములు పెట్టామంటేనే ఒకసారి అర్థం చేసుకోండి. అందులో 4 టీమ్స్ ఎక్స్క్లూజివ్లీ దీని గురించే, ఇన్సిడెంట్ ఎలా జరిగింది, ఇన్సిడెంట్ జరగడానికి కారణం ఏంటి, ఎక్కడ స్టార్ట్ అయింది, ఇవన్నీ కూడా చాలా క్లియర్గా బయటకు వస్తాయి. ప్రతి ఒక్కరి మీద కూడా చర్యలు ఉంటాయి. ఆల్రెడీ కేసెస్ కూడా ఫైల్ అయినాయి. ఓకే. ప్రాంతాల్లో కొన్న తర్వాత ఈ విధంగా స్టేట్ లో మెట్రోపాలిటన్ సిటీస్ లో ట్రావెల్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే యూటీస్ లో వెహికల్స్ కాస్ట్ చాలా తక్కువగా ఉంటుంది. తర్వాత వాటికి సరైనటువంటి ఆధారాలు లేవు. ఆ ఆధారాలు లేకుండా అధికారులు కూడా మామూలు మాయలు ఉంటూ యథేచ్ఛగా ఈ వెహికల్స్ రోడ్డు మీదకి రావడం వల్ల ఇలా జరుగుతూ ఉన్నాయి అనేది పబ్లిక్. ఓకే, ఇప్పుడు ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి చాలా వస్తాయి, నేను కాదని చెప్పట్లేదు, నేను అది కాదు. ఆల్రెడీ దీనికి సంబంధించి చూసుకుంటే మొత్తం ఆల్ ఇండియా పర్మిట్ ఉంది, ఫిట్నెస్ సర్టిఫికేట్స్ ఉన్నాయి, అన్నీ కూడా ఉన్నాయి ఇందులోని. సో ఎందుకు జరిగింది, ఏం జరిగింది, మీరు అన్న కోణంలో కూడా మేము ఈరోజు దర్యాప్తు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అన్ని కోణాల్లోని దర్యాప్తు చేయమని గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా దీని మీద ఆదేశించారు. ఈరోజు మమ్మల్ని అందరినీ హుటాహుటిని ఇక్కడికి పంపించడంలోనే దీన్ని సీరియస్గా, ఎంత సీరియస్గా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నదన్న విషయం కూడా మీరు గ్రహించుకోవాలి. యా లిటరల్ అందుకేనండి 4 టీమ్స్